కేరళలోని త్రిశూర్ డిస్టిక్ కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ. త్రిశూర్ అంటే మన తెలుగు వాళ్ళకి గురువాయూర్ గుర్తొస్తుంది. గురువాయూర్ కాకుండా త్రిశూర్లో అడుగడుగున ఎన్నో దేవాలయాలున్నాయి. అందులో ముఖ్యమైనవి పరశురాముడు ప్రతిష్ఠించిన వడుక్కనాథన్ నేతి శివలింగాలయం, అమ్మవారు స్వయంభుగా వెలిసిన పరమేకావు భగవతి ఆలయం, చిన్ని కృష్ణుడు భక్తుల కోసం కొడుగ్గా వెలిసిన తిరువంబడి శ్రీకృష్ణ ఆలయం, కేరళలో పరశురాముడి చేత ప్రతిష్ఠింపబడిన అతి శక్తివంతమైన ఆలయం కొట్టాపురం మహాదేవాలయం, అయ్యప్ప మాలలు వేసుకునే స్వాములకు ఆశ్రయం కల్పించే పున్కున్నం శివాలయం, సంతాన గోపాలుడు స్వయంభుగా వెలిసిన కొట్టన్కులంగర శ్రీ మహావిష్ణువు దేవాలయం లాంటి ముఖ్యమైన ఆలయాలను మీకు చూపించడంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి త్రిశూర్కి ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, సింగిల్గా వచ్చేవాళ్ళు బడ్జెట్లో ఇక్కడ ఎలా తిరగొచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. దానికంటే ముందు వీడియో నచ్చితే లైక్, మీకు హ్యాపీగా అనిపిస్తే ఒక హైప్, మీ అభిప్రాయాలను నాకు తెలియజేయడానికి ఒక కామెంట్, నేను మంచి వీడియోలు చేస్తున్నాను అని నమ్మితే అదే నమ్మకంతో వీడియోని షేర్ చేయండి. ఇన్ని చేశారంటే సబ్స్క్రైబ్ గురించి మీకు సపరేట్గా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. సరే, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను పాలక్కడ్లో ఉన్నానండి. ఈరోజు మనం పాలక్కడ్ నుంచి త్రిశూర్ వరకు బస్ జర్నీ చేసి అక్కడ ఉన్న దేవాలయాలన్నీ దర్శించుకోబోతున్నాం. సో నేను పాలక్కడ్లో సితారా గెస్ట్ హౌస్లో స్టే చేశాను అనమాట. ఇక్కడ నుంచి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చేసి జస్ట్ 500 మీటర్స్ ఉంది. సరే, ముందైతే మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. బస్ స్టాండ్కి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి త్రిశూర్కి అయితే బస్సులో వెళ్ళిపోదాం. సో పాలక్కడ్ నుంచి త్రిశూర్కి వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుంది. ముందైతే మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. అలాగే లాస్ట్ వీడియో వచ్చేసి పాలక్కడ్ వీడియో పెట్టానండి. వీడియో కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే పాలక్కడ్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇదేనండి పాలక్కడ్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. సరే, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయేసి త్రిశూర్కి బస్ చూసుకొని మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం, పదండి. సో పాలక్కడ్ బస్ స్టాండ్ నుంచి గురువాయూర్కి కూడా బస్సులు ఉన్నాయి చూడండి. ఇదిగోండి గురువాయూర్కి డైరెక్ట్ బస్సు. సో నేను ఇప్పుడే త్రిశూర్కి అయితే బస్సు ఎక్కేసానండి. ఇదిగోండి పాలక్కడ్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో 8th నెంబర్ ప్లాట్ఫామ్కి త్రిశూర్ బస్ వస్తుంది. ఫైనల్లీ 1.5 గంట జర్నీ తర్వాత కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ త్రిశూర్కి అయితే రీచ్ అయ్యామండి. ఇప్పుడు నేను త్రిశూర్ బస్ స్టాండ్లో ఉన్నాను. ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ ఎంత 1 కిలోమీటర్ లోపలే ఉంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ త్రిశూర్కి రావడానికి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి. ఈ త్రిశూర్కి ఉన్న ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. హైదరాబాద్ నుంచి అయితే త్రిశూర్కి శబరి ఎక్స్ప్రెస్ డైలీ ట్రైన్ ఉంది. అలా కాకుండా ఇంకొన్ని వీక్లీ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అలాగే విజయవాడ నుంచి అయితే టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్, ధన్బాద్ అల్పుజా ఎక్స్ప్రెస్, వివేక్ ఎక్స్ప్రెస్, కేరళ ఎక్స్ప్రెస్ లాంటి డైలీ ట్రైన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని వీక్లీ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి త్రిశూర్ కి ఫ్లైట్ లో వెళ్లాలనుకుంటే త్రిశూర్ కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కొచ్చిన్ ఎయిర్పోర్ట్. 55 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లో గానీ లేకపోతే ఆర్టీసీ బస్ లో గానీ మనం త్రిశూర్ కి వచ్చేయచ్చు. విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి 1 స్టాప్ ఫ్లైట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి అయితే మాత్రం డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సరే, ఇప్పుడైతే మనం ఎక్కడైనా తక్కువ బడ్జెట్ లో రూమ్స్ ఉన్నాయా లేకపోతే ఇక్కడ డార్మెటరీస్ ఉన్నాయో చూసుకొని వెళ్ళి రూమ్స్ కానీ లేకపోతే డార్మెటరీస్ కానీ తీసుకుందాం. ఇదిగోండి ఇదేనండి త్రిశూర్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ మాత్రం చాలా పెద్దది. ఈ త్రిశూర్ బస్ స్టాండ్ నుంచి బయటకు వెళ్ళేసి అదిగోండి అక్కడ బస్సు వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి రైట్ కి వెళ్తే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ కి దారి ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ కానీ ముందుకెళ్తే అక్కడ రైల్వే స్టేషన్ ఉంటది. అలాగే నాకైతే పాలక్కడ్ నుంచి 60 కిలోమీటర్లకి 84 రూపాయలు బస్ టికెట్ అయితే ఛార్జ్ చేశారు. జస్ట్ 1.5 అవర్ లో తీసుకొచ్చేసారు. అలాగే బస్ జర్నీ కూడా చాలా బాగుంది. అంటే చుట్టూ పచ్చడి తోటలు, అలాగే మధ్య మధ్యలో టన్నల్స్. జర్నీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. కరెక్ట్ గా బస్ స్టాండ్ ఎదురుగా ఆరాధన గెస్ట్ హోమ్ అని చెప్పేసి ఒక హోటల్ ఉందండి. రూమ్ వచ్చేసి నాకు 500 రూపీస్ పడింది. ఓకే, పర్లేదు. అంటే సింగిల్ గా వచ్చే వాళ్ళకైతే పర్లేదు. కరెక్ట్ గా బస్ స్టాండ్ ఎదురుగానే ఉంది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కూడా కనిపిస్తుంది, చూపిస్తా ఉండండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి విశాల్ మార్ట్. ఇదిగోండి ఈ గల్లీలో నుంచి వెళ్తే అక్కడ బస్ స్టాండ్. వీళ్ళైతే 700 చెప్పారు. నేనైతే బాగా బార్గింగ్ చేశాను, ఒక అరగంట సతా ఇచ్చాను వాళ్ళని. అందుకని చెప్పేసి నాకు 500కి వచ్చింది. పర్లేదు, సింగిల్స్ కి అయితే ఓకే, కానీ ఫ్యామిలీస్ కి అయితే మాత్రం నేను సజెస్ట్ చేయను. అలాగే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సరే, ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోయేసి ఏదన్నా తినేసి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ వడక్కనాథన్ టెంపుల్ గానీ, లేకపోతే తిరువంబడి శ్రీకృష్ణ టెంపుల్ గానీ, లేకపోతే పరమేకావు భగవతి టెంపుల్ గానీ, లేకపోతే పున్కొన్నం శివ టెంపుల్ గానీ, ఇవన్నీ కూడా 5 తర్వాతే ఓపెన్ చేస్తారు. ఇప్పుడైతే టైం వచ్చేసి 2:30 అవుతుంది. సరే, ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోయేసి ఏదైనా తినేసి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే అతి పవిత్రమైన దేవాలయాలను చూడడానికి వెళ్ళిపోదాం.
ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి 4:30 అవుతుందండి. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. నేను స్టే చేస్తున్న హోటల్ దగ్గర నుంచి వడక్కనాథన్ టెంపుల్ వచ్చేసి 900 మీటర్స్ ఉంది. ఈ అరగంట ఉండేసి వ్లాగ్ చేసుకుంటా వెళ్తాను కాబట్టి సరిపోద్ది. సరే, ఇప్పుడైతే మనం వడక్కనాథన్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం పదండి. మీరు ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చండి. KSRTC దగ్గర నుంచి ఆటోలో ఒక 50 రూపాయలు తీసుకుంటారు. ఇదిగోండి, ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా, దీన్ని చెట్టియంగడి సర్కిల్ అంటారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి ఒక 700 మీటర్స్ వెళ్ళాం అనుకోండి, మనకి స్వరాజ్ గ్రౌండ్ వస్తుంది అనమాట. KSRTC బస్ స్టాండ్ దగ్గర నుంచి ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. మీరు KSRTC బస్ స్టాండ్ నుంచి స్వరాజ్ గ్రౌండ్ అని చెప్తే అక్కడ దింపేస్తారు. స్వరాజ్ గ్రౌండ్ అంటే ఏంటంటే ఇక్కడ పూర్వం ఉత్సవాలు జరుగుతాయి కదా, ఆ గ్రౌండ్ నే స్వరాజ్ గ్రౌండ్ అని అంటారు. అక్కడ దింపితే అనమాట, అక్కడ నుంచి పక్కనే ఉంటది దేవాలయం. ఈ త్రిశూర్ నుంచి గురువాయూర్ టెంపుల్ కూడా జస్ట్ 30 కిలోమీటర్స్ ఉంటది. ఇక్కడ నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటది అనమాట. ప్రైవేట్ బస్సులు ఉంటాయి, KSRTC బస్సులు ఉంటాయి. నేను ఆల్రెడీ గురువాయూర్ టెంపుల్ మీద బ్లాగ్ చేశాను. ఆ వీడియో వచ్చేసి ఐ కార్డ్స్ లో ఇస్తాను, అలాగే ఎన్ కార్డ్స్ లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనం వడక్కనాథన్ టెంపుల్ పార్కింగ్ దగ్గరికి వెళ్తాము. పార్కింగ్ దగ్గర నుంచి పక్కనే అనమాట టెంపుల్ కూడా. సో ఈ స్వరాజ్ గ్రౌండ్ లో NCC పరేడ్ జరుగుతుంది చూడండి. ఆ గ్రౌండ్ దాటుకొని కొంచెం ముందుకు రాగానే ఇదిగోండి వడక్కనాథన్ టెంపుల్. దేవాలయం చూడండి, అసలు దేవాలయం ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత బాగుందో. మామూలుగా కేరళ దేవాలయం ఆర్కిటెక్చర్ అని అంటారు కదా, అలా పిలిచేటప్పుడు మొదటగా గుర్తొచ్చేది ఈ టెంపులే. సో ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే, పరశురాముడు 21 సార్లు శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళేసి అందరినీ సంహరించాడు కదా. అలా సంహరించిన తర్వాత ఆ రాజుల రాజ్యాలు లేకపోతే ఈ భూభాగం మొత్తం అప్పుడు పరశురాముడు అవుద్ది కదా. పరశురాముడు ఉండేసి క్షత్రులందరినీ చంపినందుకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలనుకుంటాడు. అప్పుడు ఉండేసి ఈ భూభాగాన్ని మొత్తం కశ్యప మునికి దానం ఇచ్చేస్తాడనమాట. దానం ఇచ్చేసిన తర్వాత కశ్యప ముని అడుగుతాడు, అంటే నువ్వు దానం ఇచ్చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగితే, అప్పుడు సముద్ర తీరానికి వచ్చి మహాశివుడు ప్రసాదించిన పరశువుని సముద్రంలోకి విసిరితే పరశురాముడిని గౌరవించి సముద్రుడు కొంచెం వెనక్కి తగ్గి కొంత భూభాగం అనేది తపస్సు చేసుకోవడానికి పరశురాముడికి ఇచ్చాడనమాట. అలా ఏర్పడిన ప్రాంతమే గోకర్ణ నుంచి ఈ కేరళ తీర ప్రాంతం మొత్తం. ఆ భూభాగం మొత్తం ఉప్పుతో నిండిపోయి ఉంటది అనమాట. అప్పుడు పరశురాముడు పరమశివుడు కోసం తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు నాగరాజుని ధ్యానించు, నాగరాజు వచ్చేసి నీ సమస్యకి పరిష్కారం చూపుతాడు అని చెప్తే, అప్పుడు పరశురాముడు ఉండేసి నాగరాజును ధ్యానిస్తాడనమాట. నాగరాజు ప్రత్యక్షమయ్యి సముద్రం వెనక్కి దగ్గర ఉప్పు ప్రాంతం ఉంది కదా, ఆ ఉప్పు ప్రాంతంలో నాగరాజు నాగులను వదిలితే నాగులు ఆ విషజ్వాలలతో ఆ ఉప్పును మొత్తం పీల్చేస్తాయి. అలా పరశురాముడు తపస్సు చేసుకోవడానికి ఒక మంచి భూభాగం, అంటే గోకర్ణ నుంచి ఈ కేరళ దాకా ఒక మంచి భూభాగం అయితే పుట్టింది. అప్పుడు పరశురాముడు పరమశివుణ్ణి ఈ భూభాగం మీదకి ఆహ్వానించడానికి కైలాసం వెళ్లి పార్వతీ సమేత మహాశివుణ్ణి, వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తాడు. అలా పరమశివుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పరమశివుడికి ఈ ప్రాంతం అంతా నచ్చి ఇక్కడ కొలువు తీరాలనుకొని ఒక చెట్టు మొదట్లో అంతర్ధానం అయిపోతాడు. అలా అంతర్ధానం అయిన ప్లేస్ నే మూలస్థానం అని అంటారు. ఆ మూలస్థానం ఇక్కడే ఉంటది, నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇందాక నేను చెప్పాను కదా, ఇదే శ్రీ మూలస్థానం. అంతకు ముందు ఉండేసి శివలింగం ఇక్కడే ఉండేదన్నమాట. అప్పుడు కొచ్చిన్ రాజులు వచ్చేసి ఇక్కడ నుంచి శివలింగాన్ని లోపలికి తీసుకెళ్లేసి అక్కడ ప్రతిష్ఠించి ఈ దేవాలయాన్ని అయితే కట్టారు. ఇక్కడ మనకి మహాశివుడి శివలింగం అయితే కనపడదండి, ఎందుకంటే మొత్తం నేతితో కప్పబడి ఉంటుంది. హిమాలయాల్లో కైలాస పర్వతం ఉంటది కదా, అంటే మొత్తం మంచుతో కప్పబడి, అలాగే ఇక్కడ శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తారు. అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి చేస్తున్నారనమాట. అందుకనే ఇక్కడ శివలింగం మీద నెయ్యి గడ్డ కట్టి మొత్తం కప్పబడి ఉంటుంది. సో ఇక్కడికి వస్తారు కదా భక్తులు, వాళ్ళకు కూడా ఆ అభిషేకం చేసిన నెయ్యినే ప్రసాదంగా ఇస్తారు. అలాగే ఆది శంకరాచార్యుల వారి పుట్టుకకు కూడా ఈ ఆలయమే మూల కారణం. ఆది శంకరాచార్యుల వారి తల్లిదండ్రులైన శివగురువు ఆర్యమాంబ సంతానం కోసం ఈ ఆలయానికి వచ్చి ఈ పరమశివుణ్ణి ఆరాధిస్తే శివుడు వారికి సాక్షాత్కరించి అల్పాయుషుతో ఉన్న ప్రతిభావంతుడు కావాలా, సామాన్య బుద్ధి కలిగి పూర్ణాయుషుతో ఉన్న కొడుకు కావాలా అని అడిగితే ప్రతిభావంతుడైన కుమారుణ్ణి ప్రసాదించమని ఆ బ్రాహ్మణ దంపతులు కోరడంతో మహాశివుని అంశతో ఆది శంకరాచార్యుల వారు ఆ దంపతులకి జన్మించాడు. అలా ఆది శంకరాచార్యుల వారు పుట్టిన కాలడి కూడా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లే ఉంటుంది. కాలడి వీడియో కూడా తొందరలో చేస్తాను. లోపల ఆలయం మాత్రం చాలా పెద్దది. కెమెరా అయితే లోపల కలవలేదు. నేను చాలా వరకు ఆలయం మేనేజ్మెంట్ ని బ్రతిమలాడితే కొంతవరకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే దర్శనానికి వెళ్లేటప్పుడు మగవాళ్ళు అయితే షర్ట్ తీసేసి వెళ్ళాలి, ఆడవాళ్ళు చీర లేదా పంజాబీ డ్రెస్ లాంటివి వేసుకోవచ్చు. నిజంగా ఆలయం ఆర్కిటెక్చర్ ని మాటల్లో చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శివలింగం మీద ఎన్నో సంవత్సరాల నుంచి గడ్డగట్టిన నెయ్యి ఉన్నా గానీ కొంచెం కూడా కరగదట, వాసన కూడా రాదట. అలాగే ఒక్క ఈగ కూడా వచ్చి వాలదు. నిజంగా ఆలయం లోపల ఉన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడే నాకు దర్శనం అయిందండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. లోపల వినాయకుణ్ణి, ధర్మశాస్త్రాన్ని అంటే అయ్యప్ప స్వామిని, అలాగే శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, అలాగే కిరాతమూర్తిని, అలాగా చాలా మంది మూర్తులను అయితే లోపల దర్శించుకున్నాను. లోపల మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే దేవాలయం అయితే మాత్రం చాలా బాగుంది. లోపల చాలా పెద్దదండి దేవాలయం అయితే మాత్రం. ఓం నమః శివాయ. ఓం నమః
వడక్కనాథన్ టెంపుల్ అయితే చూసాం కదా, ఇప్పుడైతే మనం పరమేకావు భగవతి అమ్మన్ టెంపుల్ కి వెళ్దాం పదండి. వడక్కనాథన్ ఆలయం నుంచి పరమేకావు భగవతి అమ్మవారి దేవాలయం పక్కనే ఉంటుంది. ఇందాక ఎన్సీసీ పరేడ్ జరిగింది కదా, ఆ గ్రౌండ్ దాటి వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఆ రోడ్ దాటగానే అమ్మవారి దేవాలయం ఉంటుంది. అంటే రోడ్డుకి ఇవతల వైపు పూరం ఉత్సవాలు జరిగే స్వరాజ్ గ్రౌండ్, అవతల వైపు అమ్మవారి శక్తివంతమైన ఆలయం. ఈ స్వరాజ్ గ్రౌండ్ అండ్ వడక్కనాథన్ ఆలయం దగ్గర పూరం ఉత్సవాలు జరుగుతాయండి. కేరళ వాయిద్యాలు, వస్త్రధారణలు, ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను కదా ఆలయాల నుంచి కూడా ఏనుగులు వస్తాయి. అలాగే ఎంతో మంది జనాలు. ఆ ఉత్సవం చూస్తే మన కంట్రోల్లో మనం ఉండలేం, అంత బాగుంటుంది. ఇదేనండి పరమేకావు భగవతి అమ్మవారి దేవాలయం. ఆలయం ఎంట్రన్స్ చూడండి ఎంత గ్రాండియర్ గా ఉందో. ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మగవాళ్ళు పంచె ధరించాలి, అలాగే పైన షర్ట్ తీసేసి వెళ్ళాలి. ఆడవాళ్ళు అయితే మాత్రం చీరలో రావచ్చు, అలాగే పంజాబీ డ్రెస్ లో కూడా రావచ్చు. చాలా పవర్ఫుల్ దేవాలయం. సాక్షాత్తు ఆదిపరాశక్తి కొలువైన పవిత్ర ఆలయం. పూర్వం కురుప్పుల్ అనే భక్తుడు ప్రతిరోజు తిరుమందం కొన్ను భగవతి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని వచ్చేవాడు. ఆయనకు వయసు పైబడ్డంతో అంత దూరం వెళ్ళలేక అమ్మవారిని తలుచుకొని బాధపడ్డాడు. అమ్మవారు ఆ భక్తుడు భక్తికి కరుణ చూపించి అతని వెంట పరమేకావుకు వచ్చారట. అప్పుడు ఆ అమ్మవారిని ఆ భక్తుడే ఇక్కడ ప్రతిష్ఠించాడు. అంతకు ముందు ఇక్కడ అమ్మవారి దారు విగ్రహం ఉండేది. తర్వాత 8 చేతులతో ఉన్న అమ్మవారి మూర్తిని పునఃప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారు చాలా అందమైన రూపంతో ఉంటారు. త్రిశూర్ వస్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఓం నమో భగవతి జగదాంబిక. నాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. అంటే అమ్మవారికి అలంకరణ లేదు అసలు. 8 చేతులు, కపాలమాల, ఖడ్గం, అలా 8 చేతుల్లో 8 రకాల ఆయుధాలు పట్టుకొని నిజంగా అమ్మవారు చాలా బాగా దర్శనం ఇచ్చారు. సరే, ఇప్పుడైతే మనం పరమేకావు భగవతి అమ్మని అయితే దర్శనం చేసుకున్నాం కదా. సరే, ఇప్పుడు మనం ఈ దేవాలయం నుంచి తిరువంబడి శ్రీకృష్ణ దేవాలయంకి అయితే వెళ్ళిపోదాం పదండి. మనం తిరువంబడి శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్లే ముందే మరియమ్మన్ టెంపుల్ అయితే ఉందండి. నిజంగా దేవాలయం మాత్రం చిన్నదే గానీ చాలా బాగుంది. చూడండి, మరియమ్మన్ టెంపుల్ తిరువంబడి శ్రీకృష్ణ దేవాలయానికి 100 మీటర్స్ ముందే వస్తుంది. మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దర్శించుకోండి. వచ్చేసామండి, అదిగోండి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే తిరువంబడి శ్రీకృష్ణ దేవాలయం. చూడండి అసలు ఎలా వెలిగిపోతుందో. ఈ ఆలయం చరిత్ర ఏంటంటే, ఈ చిన్ని కృష్ణుడు ముందు ఎడక్కలత్తూర్ అనే గ్రామంలో ఉన్న దేవాలయంలో పూజలు అందుకుంటూ ఉండేవారు. తర్వాత ఆ ఆలయం శిథిలావస్థకు రావడంతో పిల్లలు లేని స్వామినాథన్ అతని భార్య ఈ చిన్ని కృష్ణుడిని ఇంటికి తెచ్చుకొని తమ సొంత బిడ్డలా చూసుకుంటూ పూజించేవాళ్ళు. వారికి వృద్ధాప్యం రావడంతో ఆ దంపతుల కోరిక మేరకు తిరువంబాడిలో త్రిశూర్ రాజుల సహకారంతో ఆలయం కట్టించి ఈ ఆలయంలో చిన్ని కృష్ణుడిని ప్రతిష్ఠించారు. త్రిశూర్ లో జరిగే పూర్వం ఉత్సవాలకి ఈ ఆలయం నుంచి 15 ఏనుగులు వెళ్తాయి. అలాగే చాలా అందమైన ఆలయం. సరే, ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళేసి శ్రీకృష్ణుని దర్శించుకొని వస్తాను. లోపలికైతే పంచె కంపల్సరీ, అలాగే పైన షర్ట్ తీసేసి వెళ్ళాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిజంగా చిన్ని కృష్ణుడు అయితే మాత్రం చాలా అందంగా ఉంటాడు. నాకు ఇప్పుడే దర్శనం జరిగింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మీరు త్రిశూర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ తిరువంబడి శ్రీకృష్ణ దేవాలయాన్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. లోపలికి అయితే మాత్రం కెమెరా అలో చేయట్లేదండి. అలాగే ఈ త్రిశూర్ లో ఇంకా పొన్కొండం శివ టెంపుల్ గానీ, అలాగే ఇంకొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. అవైతే రేపు మార్నింగ్ లేసి దర్శించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకొక 1 అవర్ లో త్రిశూర్ లో టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. త్రిశూర్ లో మనం టెంపుల్స్ ని విజిట్ చేయాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఆఫ్టర్నూన్ 11:30, 12 వరకు ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. 8:30, 9 కల్లా మొత్తం క్లోజ్ చేసేస్తారు. త్రిశూర్ లో అన్ని టెంపుల్స్ వరుసగా దర్శించుకోవాలంటే మార్నింగ్ ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. వెల్కమ్ టు డే 2. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందండి. ఇప్పుడైతే మనం త్రిశూర్ లో ఉన్న పున్కొన్నం శివ టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం అండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. నేను స్టే చేస్తున్న హోటల్ నుంచి 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. సరే, ఇప్పుడైతే మనం పున్కొన్నం శివ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం పదండి. అలాగే ఈ దేవాలయానికి ప్లాన్ చేసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ 10, 10:30 కల్లా ఈ పున్కొన్నం శివ టెంపుల్ అనేది క్లోజ్ చేసేస్తారనమాట. సో ఒకవేళ ఈ శివ టెంపుల్ కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇంకా పున్కొన్నం
శివ టెంపుల్ కి జస్ట్ 1 కిలోమీటర్ దూరం ఉందనంగా ఇక్కడ మనకు ఒక దేవాలయం కనిపిస్తుంది చూడండి. ఈ దేవాలయం వచ్చేసి కొట్టాపురం శివ టెంపుల్ అండి. కేరళలో 108 ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒక క్షేత్రం. అలాగే ఈ ఆలయం ఎర్లీ మార్నింగ్ 5 ఓపెన్ చేస్తారు, 10 కల్లా క్లోజ్ చేసేస్తారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 ఓపెన్ చేసి 7:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. అంటే మనం పున్కున్నం శివ టెంపుల్ కి ప్లాన్ చేసుకున్నప్పుడే ఈ కొట్టాపురం శివ టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు. ఈ త్రిశూర్ లో చాలా ఆలయాలు కూడా ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోవడమే మంచిదండి. లోపలికైతే కెమెరా అలో లేదు. ఇక ఈ ఆలయం గురించి చెప్పాలంటే త్రిశూర్ లోనే హై ఎనర్జీ పాయింట్. ఎందుకంటే ఇక్కడ శివలింగం ఉన్న పానవట్టం కిందగా ఉండటం వల్ల ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ దేవాలయంలోకి వెళ్ళాలంటే పంచి కట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ మహాశివుణ్ణి దర్శించుకుంటే పిల్లలకు మంచి జ్ఞానం, విద్యాభివృద్ధి కలుగుతాయని భక్తుల బలమైన నమ్మకం. ఈ ఆలయం బయట నుంచే కాదు లోపల కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గర్భాలయం ఒక గొడుగు ఆకారంలో ఉండి చుట్టూ ఎన్నో సంవత్సరాల నాటి పెయింటింగ్స్, అసలు మాటల్లో చెప్పలేని శిల్పాలు ఉన్నాయి. త్రిశూర్ సంస్కృతి సాంప్రదాయం ఈ ఆలయం నుంచే పుట్టిందని చెప్తారు. అందుకే ఈ ఆలయాన్ని మదర్ ఆఫ్ పూరం ఫెస్టివల్స్ అని పిలుస్తారు. పరశురాముడు ప్రతిష్ఠించిన 108 క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. త్రిశూర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి. చిన్నపిల్లలకి షార్ట్స్ ఉన్నా గానీ పర్లేదు, లోపలికి అలౌ చేస్తున్నారు కానీ పెద్దవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పంచి ధరించాలి. అలాగే పైన షర్ట్ కూడా రిమూవ్ చేయాలి. మనకి కొట్టాపురం శ్రీ శివ టెంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో ఇంకొక 1 కిలోమీటర్ మనం ముందుకెళ్తే మనం పున్కున్నం శివ టెంపుల్ కి అయితే వెళ్ళిపోవచ్చు. మనం అయితే ఆల్మోస్ట్ పున్కున్నం శివ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. జస్ట్ ఒక 100 మీటర్స్ మాత్రమే ఉంది. ఈ టర్నింగ్ తిరగంగానే మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఒక ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఆలయం బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ కూడా చూపిస్తా పదండి మీకు. అంటే భక్తులందరూ కూడా ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ నుంచే వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అలాగే లోపలికి వెళ్ళి మహాశివుని దర్శించుకోవాలనుకుంటే లోపలికి వెళ్ళేటప్పుడు షర్ట్ తీసేసి అయితే దర్శనానికి వెళ్ళాలండి. అంటే పంచి కట్టుకొని వెళ్ళాలి అనే రూల్ ఏం లేదు కానీ షర్ట్ అయితే తీసేసి దర్శనానికి వెళ్ళొచ్చు. నేను ఇందాక మీకు బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ చూపించాను కదా, ఆ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి మనం ఎంటర్ అయితే అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఫస్ట్ ఇది ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్ గా మహాశివుని దర్శించుకోవచ్చు. కేరళలోని అతి ప్రాచీనమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. పరశురాముడు ప్రతిష్ఠించిన క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా అతి పవిత్రమైనదిగా స్థానికులు నమ్ముతారు. ఇక్కడ మహాశివుడికి అలాగే ఆలయానికి కూడా అలంకరణ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. ఈ ఆలయంలో ముఖ్యంగా చాలా మంది మృత్యుంజయ హోమం చేపించుకుంటారనమాట. ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు అకాల మృత్యు దోషాలు ఉంటే పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మనం ఆలయం బయట కూడా యముడు మార్కండేయుని ప్రాణం తీయాలని చూస్తున్నప్పుడు యముడిని శిక్షిస్తున్న మహాశివుడి ఆర్ట్ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మహాశివుడితో పాటు అమ్మవారిని, వినాయకుడిని, ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామిని మనం దర్శించుకోవచ్చండి. లోపల వచ్చేసి ఉపాలయాలు ఉన్నాయి. అలాగే ఆలయం కూడా చాలా పెద్దది. అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారు ఉంటారు కాబట్టి ఇక్కడ దుర్గాదేవికి సంబంధించిన ఆర్ట్, అలాగే సరస్వతి దేవికి సంబంధించిన ఆర్ట్ ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి మహాశివుడు దర్శనం ఇస్తాడు కదా, అక్కడ మార్కండేయుని రక్షిస్తూ యముడిని సంహరిస్తున్నట్లు అక్కడ ఆర్ట్ ఉందన్నమాట. ఈవినింగ్ అయితే ఈ దీపాలు వెలిగిస్తారు. అసలు ఎంత బాగుంటుందో ఈ దేవాలయం. అలాగే ముందు పక్క ఒక పెద్ద చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు కింద నాగప్రతిష్ఠ కూడా ఉంటుంది. అంటే నాగరాజు కూడా ఉంటారు. చాలా మంది అక్కడ నాగదోష నివారణ చేసుకుంటున్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములకి ఫ్రీగా వసతి సదుపాయం అలాగే భోజన సదుపాయం కూడా ఉంటుంది. ఆ సీజన్ లో లక్షలాది మంది స్వాములు ఈ ఆలయంలో స్టే చేస్తారండి. ఆ టైంలో అయ్యప్ప స్వామి భజనలు, పాటలతో, దీపపు కాంతులతో ఈ ఆలయం వెలిగిపోతుంది. ఇప్పుడు మనం పున్కున్నం శివ టెంపుల్ అయితే చూసాం కదా, పుట్టన్కులంగర మహావిష్ణు టెంపుల్ కి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ 650 మీటర్స్ ఉంది. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సరే, ఇప్పుడైతే మనం పుట్టన్కులంగర మహావిష్ణు టెంపుల్ కి అయితే వెళ్దాం పదండి. ఇదేనండి ఆలయానికి ఎంట్రన్స్. లోపల ఆలయం చూడండి అసలు ఎంత ముచ్చటగా ఉందో. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నాకైతే ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిందండి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు సంతాన గోపాల మూర్తి రూపంలో దర్శనం ఇస్తారు. స్వామి వారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అంటే చాలా చిన్న మూర్తే కానీ చాలా అట్రాక్టివ్ గా ఉంది. స్వామివారు అయితే చాలా బాగున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు సంతానం కోసం చాలా పూజలు చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చేసి ఈ స్వామిని సేవిస్తే సంతానం కలుగుద్దని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతారు. నిజంగా అసలు ఎంత మంది సంతానం కోసం వస్తున్నారో. అలాగే త్రిశూర్ లోని పాత దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటండి. ఇక్కడ ఆలయాలన్నీ దర్శించుకోవడానికి కరెక్ట్ ప్లాన్ ఏంటంటే మార్నింగ్ వచ్చేసి నిన్న మధ్యాహ్నం
దర్శించుకున్నాం కదా 3 ఆలయాలు, అంటే వడకనాథన్ టెంపుల్, పరమేకావు భగవతి అమ్మన్ టెంపుల్, అలాగే తిరువమ్మడి శ్రీకృష్ణ టెంపుల్. ఆ టెంపుల్స్ వచ్చేసి మార్నింగ్ పెట్టుకోండి. ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ లేచి ఇప్పుడు నేను చూపించాను కదా మీకు 3 టెంపుల్స్, ఈ 3 టెంపుల్స్ ఉండేసి ఈవినింగ్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఒక్క రోజులో ఈ త్రిశూర్ లో ఉన్న ముఖ్యమైన 6 దేవాలయాలు అయితే మీరు దర్శించుకోవచ్చు. ఇంకా స్టే విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్యామిలీస్ తో వచ్చేవాళ్ళు మీరు వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకోవచ్చు. కాకపోతే వచ్చి చూసుకొని తీసుకోండి. లేదు అనుకుంటే మేక్ మై ట్రిప్ లో మంచి రేటింగ్ ఉండేది, అంటే 4.2 నుంచి 4.5 రేటింగ్ ఉండే హోటల్స్ ఏవైతే ఉంటే అవి బుక్ చేసేసుకోండి. ఇంకా సింగిల్ గా వచ్చే వాళ్ళ విషయానికి వస్తే రైల్వే స్టేషన్ లో డార్మెటరీస్ ఉన్నాయి. మనం టికెట్ బుక్ చేసుకుంటాం కదా, ఆ పిఎన్ఆర్ నెంబర్ మీద మనం ఐఆర్సిటిసి వెబ్సైట్ లోనే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే బస్ స్టాండ్ దగ్గర బడ్జెట్ లో లాడ్జెస్, హోటల్స్, అలాగే వడక్కనాథన్ టెంపుల్ కి జస్ట్ 400 మీటర్స్ దూరంలో అక్కడ డార్మెటరీలో 400 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.